జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో విజయవాడలోని రాఘవయ్య పార్క్ నందు వివేకానంద విగ్రహం నుంచి లెనిన్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ వాళ్లు చేసింది ఉగ్రదాడి మాత్రమే కాదు, యావత్ హిందువుల మీద అమానవీయ ఘటన అని పేర్కొన్నారు. అనంతరం ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు షేక్ బాజీ మరియు కీలక నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు డాక్టర్ కాకాని తరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్లో టూరిస్టులపై నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిని ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేసి వాళ్ళు ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో ఏ విధంగా పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ తీవ్రవాదులు గతంలోని భారత సైనికులపై దొంగ దెబ్బతీసి దాడి చేసిన సంఘటనలో ఏ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ ద్వారా ముష్కరుల్ని మట్టుబెట్టి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారో తప్పకుండా ఈ యొక్క దాడిని కూడా ఖండిస్తూ భారతీయులంతా ముక్త ఖండంతో ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తప్పకుండా ఈ యొక్క దాడిని ప్రతీకార చర్య జరగాలి. ఈ యొక్క ముష్కరులు మందా కూడా అంతమయ్యే వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారతీయులు ముఖ్యంగా హిందువులంతా కూడా ఏకతాటిపై నడవాల్సిన ఆవశ్యకత ఇప్పటికైనా ఉందని చెప్పి కాశ్మీర్ దేశంలో అంతర్భాగం మీరు ఎన్ని హత్యా రాజకీయాలు చేసినా, ఎన్ని ముష్కర దాడులు చేసినా కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి ముక్త ఖండంతో ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించి తీరుతాం. భారతదేశంలో అంతర్భాగం కాశ్మీర్ అని చెప్పి పాకిస్తాన్కి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రోజు కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దాడి మొత్తం భారతదేశం అంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తుంది. మరి ఉగ్రవాదానికి మతం లేదని చెప్పేటువంటి కాంటెక్స్ట్లో ఇవాళ ప్రతి ఒక్క హిందువును కూడా ఐడి కార్డు అడిగి మరి హిందువా కాదా అనేది చూసి మరీ చంపారంటే తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. భారత్ మాతాకి జై అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రతిచర్య ఉండాలి అని చెప్పేసి మేమందరం కోరుకుంటూ భారత్ మాతాకి జై. నిన్న జరిగినటువంటి దాడి పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి కాదు, ఇది భారతదేశం మీద పాకిస్తాన్ చేసినటువంటి దాడిగా భావించాల్సిన పరిస్థితి. యుద్ధానికి యుద్ధమే సమాధానం. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రపంచ పటంలో తొడవాలి అంటే ముందు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో తొడవాలి. ఆక్రమిక కాశ్మీర్ని భారతదేశం ఆక్రమించుకుంటే తప్ప ఈ పాకిస్తాన్ సైనికుల రూపంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు, అదేవిధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ వ్యతిరేకులు వీళ్ళందరి పని కట్టాలి అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సింది. హిందువా ముస్లిమా చూసి హిందువు అయితే చంపినటువంటి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి జాతి లక్షణం, ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క జాతి లక్షణాన్ని ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకుంటాడు. ఇవాళ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ యొక్క పహల్గాం జిల్లాలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో భారతదేశ వ్యాప్తంగా ఈ రోజున మరి హిందువులందరూ కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున పాకిస్తాన్ ఏకాకి అయింది. ఉగ్రవాదాన్ని మరి అందరూ కూడా ఖండించాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎండగట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. ఉగ్రవాదం నశించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాం.